వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారో, వారందరికి గూడా నేను తెలియజేసేటటువంటి మొట్టమొదటి విషయం వచ్చేసరికి, మనకు కేవలం సీబీటీ ఎగ్జామ్‌కి వచ్చేసరికి కేవలం 50 రోజుల టైం మాత్రమే ఉంది. అంటే 50 రోజులు దగ్గర దగ్గర టైం మాత్రమే ఉంది. మరి ఈ 50 రోజులు మీరు అర్థమెటిక్, రీజనింగ్ దాంతో పాటు జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ స్టడీస్ విత్ ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్టులను 50 రోజులు 100% మీరు పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బాగా కష్టపడి చదవండి. మనం దీంట్లో భాగంగా ఎటువంటి టాపిక్స్ నుంచి క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ యొక్క ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించి. మన యొక్క స్టేట్ సిలబస్‌కి, సెంట్రల్ సిలబస్‌కి కాస్త వేరిఫికేషన్ అనేది ఉంటది. కాబట్టి కొన్ని టాపిక్స్‌ను ఎంచుకొని వాటి నుండి క్వెషన్స్ అనేటివి డెఫినిట్‌గా రావడం అనేది జరుగుతూ ఉంది. మరి అటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనమైతే లైవ్‌గా ఈరోజు నుంచి వీడియో చేస్తా ఉన్నాము. వీడియో ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నారో వారైతే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీకు తెలిసినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇక మనం అసలు విషయానికి గనకొస్తే మనకు ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి 20 క్వెషన్‌లలో డాన్స్ రిలేటెడ్ పర్సన్స్ నుంచి 100% క్వెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మీరు గత ప్రశ్న పత్రాలను ఓసారి పరిశీలించినప్పటికీ కూడా డాన్స్ రిలేటెడ్ పర్సన్స్ నుంచి మనకు క్వెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి కాస్త క్లాస్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన యొక్క ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాస్ యాప్‌లో ఉన్నటువంటి నోట్స్ ఏదైతే నేను నా స్టూడెంట్స్ కోసం తయారు చేసినటువంటి నోట్స్ ఏదైతే ఉందో ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ను బేస్ చేసుకొని గత ప్రశ్నాపత్రాల ఆధారంగా నాకున్నటువంటి 15 సంవత్సరాల లెక్చరర్ ఎక్స్‌పీరియన్స్‌తోని కేవలం రూ. 150 నుండి రూ. 300 ఫీజు తీసుకొని 39 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టించినటువంటి అనుభవం ద్వారా రాసినటువంటి నా నోట్స్ నుండే ఈ యొక్క క్లాస్‌ని రికార్డ్ చేయడం అనేది జరుగుతా ఉంది. చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా రాయడం అనేది జరిగింది. ముందుగా ఇక్కడ చూడండి 'బిర్జూ మహారాజ్'. 'బిర్జూ మహారాజ్' వచ్చేసరికి ఏ డాన్స్‌కి ఫేమస్ అండి? కథక్ అనేటువంటి డాన్స్‌కు ఫేమస్. అలాగే 'గోపీకృష్ణన్' ఈయన ఏ డాన్స్‌కు ఫేమస్ అండి? కథక్ డాన్స్‌కి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'శంభూ మహారాజ్' ఈయన వచ్చేసరికి ఏ డాన్స్‌కు ఫేమస్ అండి? కథక్ డాన్స్‌కే ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'సితారా దేవి' ఈమె వచ్చేసరికి కూడా కథక్ డాన్స్‌కే ఫేమస్. నేనిప్పుడు డాన్స్ రిలేటెడ్ పర్సన్స్ మాత్రమే చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి. 'ప్రేమ శ్రీమల్లి' ఈమె కూడా కథక్ డాన్స్‌కే ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'సునైనా హజారీలాల్' ఈయనొచ్చేసరికి కథక్ డాన్స్‌కే ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'కుముదిని లఖ్య' ఈమె వచ్చేసరికి కథక్ డాన్స్‌కి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'కుమారి కమల' ఈమె వచ్చేసరికి కథక్ డాన్స్‌కి ఫేమస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 'శోభన నారాయణ' ఈమె వచ్చేసరికి కథక్ డాన్స్‌కి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'తంజావూరు బాల సరస్వతి' ఈయనొచ్చేసరికి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'రుక్మిణీదేవి అరుండల్' భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'యామిని కృష్ణమూర్తి' భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'విజయంతి మాల' ఈమె వచ్చేసరికి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'సివి చంద్రశేఖర్' ఈయన వచ్చేసరికి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'ఆనంద్ శంకర్ జయంత్' భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'ఎంకే సరోజ' ఈమె వచ్చేసరికి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'శాంత' ఈమె వచ్చేసరికి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'గీతా చందన్' భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'విపి దంజన్' ఈయనొచ్చేసరికి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'ప్రతిభా ప్రహ్లాద్' ఈయనొచ్చేసరికి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'పద్మ సుబ్రహ్మణ్యం' ఈయనొచ్చేసరికి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'రోజారెడ్డి' ఈమె వచ్చేసరికి కూచిపూడికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'రాధారెడ్డి' ఈయనొచ్చేసరికి కూచిపూడికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'వైజయంతి కసి' ఈమె వచ్చేసరికి కూచిపూడికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'వేంపల్లి చిన్న సత్యం' ఈయనొచ్చేసరికి కూచిపూడికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'వి సత్యనారాయణ శర్మ' కూచిపూడికి ఫేమస్. సో మీరిక్కడ చూస్తున్నదంతా సెంట్రల్ సిలబస్‌ని బేస్ చేసుకొని ఎస్ఎస్‌సి, జీడీ ప్యాటర్న్ గుర్తుపెట్టుకొని గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఏ ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తున్నాయో వాటి మీద విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చాలా సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకునేలా నోట్స్ రాయడం అనేది జరిగింది. డైరెక్ట్‌గా నా నోట్స్‌నే లైవ్ రికార్డింగ్ చేసి మీకు క్లాస్ అనేది అందిస్తా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 'సిద్ధేంద్ర యోగి' కూచిపూడి డాన్స్‌కి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి 'జోష్యుల సీతారామయ్య' కూచిపూడికి ఫేమస్.
నెక్స్ట్ వచ్చేసరికి అముల్బీ సింగ్, ఈయనొచ్చేసరికి మణిపురికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి బినోదేవి, ఈమె వచ్చేసరికి కూడా మణిపురికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్ కుమార్ సింగత్ సింగజిత్ సింగ్, మణిపురికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి గురు బిపిన్ సింగ్, ఈయనొచ్చేసరికి మణిపురికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి కేలు చరణ్ మహాపాత్ర, ఒడిస్సీకి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి సోనాల్ మాన్సింగ్, ఒడిస్సీకి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి గీతా మాలిక్, ఒడిస్సీకి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ మీనాటి మిశ్రా, ఒడిస్సీకి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీమంత శంకర్ దేవ్ సత్రియ అనేటువంటి నాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి కాలమండలం కళ్యాణకుట్టి అమ్మ, మోహిని అట్టం అనేటువంటి దానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి కనక్ రేలే అనేటువంటి ఆమె మోహిని అట్టానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి పీకే కుంజు కురుప్ కథాకళికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి కాలమండలం రాజన్ కథాకళికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి మాధవూర వాసుదేవన్ నాయర్ కథాకళికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి కాలమండలం గోప్ కథాకళికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి కాలకండలం కాలమండలం రోమన్ కుట్టి నాయర్, ఈయన వచ్చేసరికి కథాకళికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి సోనాల్ మాన్సింగ్ భరతనాట్యము, అలాగే ఇతను ఒడిస్సీకి కూడా ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి మృణాలిని సారాబాయి భరతనాట్యము ప్లస్ కథాకళికి ఈమె ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి యామిని కృష్ణమూర్తి, ఈమె వచ్చేసరికి భరతనాట్యము ప్లస్ కూచిపూడికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి టీజన్ భాయ్ పాండవని అనేటువంటి నాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి ఉదయ్ శంకర్ ఫ్యూజన్ అనేటువంటి నాట్యానికి ఈయన ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి రామకృష్ణ తలుకుదర్ సత్రియ అనేటువంటి దానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణశ్రీ కశ్యప్ సత్రియ. నెక్స్ట్ వచ్చేసరికి అలరమేల్ వెళ్ళి భరతనాట్యానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి మకర్ ధ్వజ ధొరగా టూ అనేటువంటి దానికి ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి పిటి గోపాల్ ప్రసాద దుబే అనేటటువంటి ఆయన టూ అనేటువంటి నాట్యానికి ఫేమస్. సో మీరు ఇక్కడ డ్యాన్స్ రిలేటెడ్ పర్సన్స్ను ఇంకా నేను సగం మాత్రమే చెప్పాను. మీరు చూస్తున్నది డైరెక్ట్గా ఏదైతే మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్ ఉందో ఆ యాప్లో నేను తెలుగు మీడియం విద్యార్థుల కోసం నా యొక్క అనుభవం ద్వారా రాసినటువంటి మూడవ బుక్ ఇది, జనరల్ నాలెడ్జ్ నోట్స్ 3.0, రూ. 150 నోట్స్. ఇది మనము కేవలం రూ. 150 300 ఫీజు తీసుకుని వితౌట్ కోచింగ్ సెంటర్ 39 మంది అభ్యర్థులను కానిస్టేబుల్గా ఏపీఎస్పీ మరియు సివిల్ కానిస్టేబుల్గా తయారు చేసి ఈరోజు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు. వీరందరూ కూడా నాకు కృతజ్ఞతగా వారు అందరూ కూడా తలా ఇంత డబ్బులు వేసుకుని ఒక యాప్ని చేపించడం అనేది జరిగింది. విద్యార్థులే తలా ఇంత డబ్బులు వేసుకుని ఒక లెక్చరర్కి యాప్ పెట్టించినారంటే మరి ఆ లెక్చరర్ ఇచ్చేటువంటి మెటీరియల్లో కానీ లేదా లెసన్స్లో కానీ ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది విషయం మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు లైవ్లో నా నోట్స్ చూస్తూ ఉన్నారు. నా నోట్స్ నుంచే నేను మీకు క్లాస్ చెప్పడం అనేది జరిగింది. మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఇక్కడ దాదాపుగా పేద విద్యార్థులు వీరందరూ కూడా వితౌట్ కోచింగ్ సెంటర్ 39 మంది కానిస్టేబుల్ జాబ్స్ కొట్టడం అనేది జరిగింది. ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నారో, అంటే దాదాపుగా ఉన్నటువంటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి పూర్తి ప్రశ్నపత్రాలను అన్నిటిని కూడా అధ్యయనం చేసిన తర్వాత దాదాపుగా ఈ మెటీరియల్ తయారు చేయడానికి నాకు 19 రోజులు పట్టింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత కులంకుశంగా, ఎంత విశ్లేషణ చేసి ప్రశ్నపత్రాలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ నుంచి జీకేకి సంబంధించి క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంది, ఏ టాపిక్స్ నుంచి పడతా ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ రిపీటెడ్గా క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి అధ్యయనం చేసిన తర్వాత ఈ నోట్స్ నేను తయారు చేయడం అనేది జరిగింది. ఎన్సీఆర్టీ బుక్స్ను బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను అనాలిసిస్ చేసి మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి లోగో ఇలా ఉంటుందండి. లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్లో కొడితే మన యొక్క లోగో ఇలా ఉంటుంది. కేవలం రూ. 150 ఇది ఉంది. అక్కడికి వచ్చేసరికి మీకు రూ. 100కే లభిస్తుంది. పూర్తి తెలుగు మీడియంలో ఉంటుంది. పూర్తి తెలుగు మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం అభ్యర్థులకు అయితే బ్రహ్మాండంగా మనకు మెటీరియల్ లభ్యత అయితే ఉంది. కానీ తెలుగు మీడియం అభ్యర్థులకు మాత్రం అసలు మెటీరియల్ లభ్యత అనేది చాలా తక్కువ ఉంది. అది కూడా కరెక్ట్‌గా దొరకట్లేదు. కాబట్టి ఆ యొక్క కొరతను తీర్చాలి అనేటువంటి ఉద్దేశ్యంతో స్టూడెంట్స్‌కి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశ్యంతో నేను నా యొక్క నోట్స్‌ని తయారు చేయడం అనేది జరిగింది. లైవ్‌లో నేను ఇంతవరకు ఎవరు కూడా మీరు చూసుండరు. ఏ యూట్యూబర్ గాని, ఏ మిగిలిన సార్ వాళ్ళు గాని వారి యొక్క నోట్స్‌ను ఇట్లా చూపిస్తూ మీకు చెప్పడం అనేది జరిగి ఉండదు. ఈ యొక్క నోట్స్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు ఉన్నదే కేవలం మనకున్నది 50 రోజులు మాత్రమే. మరి మీరు పెద్ద పెద్ద బుక్స్ పెట్టుకొని వాటిని మీరు
రిపిటేషన్‌గా చదవడానికి కుదరదు కాబట్టి మీరు డెఫినిట్‌గా ఈ యొక్క నోట్స్‌ని తీసుకోండి. ఈ యొక్క నోట్స్ నుంచి నాకున్నటువంటి అనుభవం మేరకు నా మెటీరియల్ మీద ఉన్నటువంటి నా యొక్క నమ్మకం మేరకైతే 11-15 ప్రశ్నలు 100% దీంట్లో కవర్ అవుతాయి. దాదాపుగా 170 పేజీల పీడీఎఫ్ మెటీరియల్ అనేది మీకు లభిస్తది. ఇందులో మీకు 6 నెలల స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కూడా బుల్లెట్స్ పాయింట్స్ రూపంలో మీకు అందించడం అనేది జరిగింది. ప్రతి ఒక్క అంశము సెంట్రల్ సిలబస్‌ని బేస్ చేసుకొని, ఎస్ఎస్‌సి, జీడీని బేస్ చేసుకొని ప్రతి ఒక్క అంశము కూడా మిస్ కాకుండా అది ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. దాదాపుగా ముఖ్యమైనటువంటి దాదాపుగా ఒక 90కి పైగానే టాపిక్స్ పైగా మొత్తం కలిపి 170 పేజీల మెటీరియల్ ఇది కేవలం రూ. 100కి మన యొక్క యాప్‌లో లభిస్తది. రూ. 100 పెద్ద పనేం కాదు కొనడం కూడా. మీరిప్పుడు చాలామంది అనుకోవచ్చు రూ. 100 పెడితే మనకేమొస్తదిలే అని చెప్పేసి. రూ. 100 పెద్ద పనేం కాదు. హ్యాపీగా వెళ్ళండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటది. ఎస్ఎస్‌సి జీడీనే కాదు, ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అలాగే ఎస్ఎస్‌సిలో పడేటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా జీకేకి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి నోట్స్ ఇవి. నేను 100% చెప్పగలను. నాకు లెక్చరర్‌గా అనుభవం ఉంది. అలాగే 39 మందికి ఉద్యోగాలు కొట్టినటువంటి విద్యార్థులు పెట్టించినటువంటి యాప్ అంటే మీరు ఒకటికి 2 సార్లు గమనించండి. ఈ యాప్‌లో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా 100% నిజాయితీతో కూడుకొని ఉంటది. అలాగే 100% మీకు ఉపయోగపడేలాగానే ఉంటది. మీరు ఆల్రెడీ లైవ్‌లో నా నోట్ చూస్తా ఉన్నారు. నా నోట్స్ నుంచి నేను క్లాస్ చెప్తా ఉన్నాను. ఎక్కడో సెపరేట్‌గా ఏవో స్లైడ్స్ చేసుకొని చెప్పట్లేదు. నా నోట్స్ నుంచి నేను క్లాస్ చెప్తా ఉన్నాను. కేవలం రూ. 100 మాత్రమే. 50 రోజుల్లో 170 పేజీలు మీరు ఈజీగా దీన్ని మీరు రిపిటేషన్‌గా చదువుకోవచ్చు. చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఊకే బుల్లెట్ పాయింట్స్ రూపంలో మీకు ఈ యొక్క నోట్స్‌ని తయారు చేయడం అనేది జరిగింది. మీరు ఆల్రెడీ చూస్తా ఉన్నారు. ఈ యొక్క నోట్స్‌ను మీరు ఆల్రెడీ చూస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు మనం 30 పేజీల దగ్గరకొచ్చినాం. దాదాపుగా 170 పేజీల నోట్స్ ఇది. కేవలం రూ. 100 మాత్రమే. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. కేవలం 50 రోజుల్లో ఉంది. మీరు యొక్క సీబీటీ ఎగ్జామ్ అనేది గనుక పాస్ అయినారంటే, ఈ యొక్క సీబీటీ అనే ఎగ్జామ్ గనుక పాస్ అయినారంటే, మీరు 100% నెక్స్ట్ ఏదైతే ఉంటదో ఎలిజిబిలిటీ టెస్ట్ ఏవైతే ఉంటాయో మనకు సంబంధించినటువంటి ఆ 5కేఎం గాని, 1600 గాని వాటికి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే ఇక్కడే మనకి ఆదిలోనే మనం ఎనికి తిరిగి రావాల్సినటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి విద్యార్థులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అవకాశం మనకు అవసరమున్న ప్రతిసారి రాదు. కేవలం రూ. 100 మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటది. 1 ఇయర్ వరకు ఈ నోట్స్ అనేది అలానే ఉంటది. 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటది. హ్యాపీగా మీరిక్కడ అన్నీ గూడా చూస్తూ ఉన్నారు. బుల్లెట్ పాయింట్స్ రూపంలో చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్‌లో రాయడం అనేది జరిగింది. తెలుగు మీడియం విద్యార్థుల కోసము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గూడా మేము చదువుకోగలం సార్ అంటే హ్యాపీగా ఉండండి. కేవలం రూ. 100 మాత్రమే. యాప్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను గదా! మన యొక్క యాప్ పేరొచ్చేసరికి లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్. లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటి యాపు ప్లే స్టోర్‌లో ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మెటీరియల్ అనేది అక్కడ ఉంటది. ఇదే మన యొక్క లోగో లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి ప్లే స్టోర్‌లో మీరు సెర్చ్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గాని, ఫస్ట్ కామెంట్‌లో గాని నేను ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను కూడా అందరిలాగానే కోర్సులు అమ్మొచ్చు. ఇప్పుడు నేను 6 నెలల కోర్స్ అని చెప్పేసి రూ. 599 కోర్స్ ఒకటి లాంచ్ చేసినాను. మీరు వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. కానీ ఆ కోర్స్ అనేది ఇప్పుడు 6 నెలల కోర్సు మీకు ఉపయోగపడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ కోర్స్ గురించి కూడా చెప్పట్లేదు. అంటేనే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ యొక్క కోర్స్‌ను కొనొద్దు. నేనే చెప్తా ఉన్నా రూ. 599 సంబంధించి ఏదైతే కోర్స్ ఉందో అది కొనొద్దు. ఎందుకంటే 6 నెలల టైం లేదు మీకు. కేవలం 50 రోజులు ఉంది కాబట్టి మీకు జీకేకి సంబంధించి ఏదైతే 20 క్వెషన్‌లు ఉన్నాయో దాంట్లో డెఫినిట్‌గా 11-15 ప్రశ్నలు నా నోట్స్ నుంచి కవర్ అయ్యేలా మనం ఈ యొక్క నోట్స్‌ని తయారు చేయడం అనేది జరిగింది. కేవలం రూ. 100 మాత్రమే. కావాల్సినటువంటి విద్యార్థులు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్‌లో కొనండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఇది చాలా తక్కువ టైము. ఈ టైంలో మీకు ఎలాంటి నోట్స్ ఉండాలంటే చాలా త్వరగా రఫ్ వర్క్ మీరు రాసుకుంటారు చూసినారా? అలా ఉండాలి. చాలా సింపుల్‌గా, చాలా త్వరగా మీరు రివిజన్ చేసుకునేలా, త్వరగా గుర్తుపెట్టుకునేలా నోట్స్ అనేది ఉండాలి. అలానే మనం తయారు చేయడం అనేది జరిగింది. మరి అలాంటి ఉద్దేశంతో తయారు చేసినప్పుడు కూడా మనం ఎక్కడ కూడా ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్‌ను ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా రాయడం అనేది జరిగింది. వీడియో చూసేటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఈ యొక్క యాప్‌లో ఈ యొక్క పీడీఎఫ్ మెటీరియల్‌ను కొనడానికి ట్రై చేయండి. మీకు తెలిసినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లలో ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్.